అందరికీ నమస్కారం. ఈ నెల 31న వెలుగొండ ప్రారంభోత్సవానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి దోర్నాల మండలం, పుల్లల చెరువు మండలం, పెద్దారవీడు మండలం, ఎర్రగొండపాలెం అదేవిధంగా భారీగా జనం రావాలని కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు పిలుపుకోవడం జరిగింది. ఈరోజు ట్రాక్టర్ల ర్యాలీ అనంతరం కూడా క్యాడర్తో ఆయన సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి పర్యటన, వెలుగొండకు నీళ్ళు ఇచ్చేటువంటి బృహత్ కార్యక్రమంలో మహిళలను, యువతను, ప్రత్యేకించి రైతులను భాగస్వామ్యం చేస్తూ ఈ మహాఘట్టాన్ని చూసేందుకు కూడా లక్షలాదిగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వెలుగొండ ప్రాముఖ్యత, గతంలో జరిగిన పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితుల గురించి ఆయన క్షుణ్ణంగా వివరించారు. అనేక విధాలుగా ఎదుర్కొన్నటువంటి కష్టాలని, నష్టాలని తెలుగుదేశం పార్టీ, మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషిని రైతాంగం, ప్రజలకి, మహిళలకి, యువకులకి అందరు కూడా తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మీకు అందరు కూడా చాలా ఈజీగా ఉంది. వెలుగొండ ప్రాజెక్టు ఊరికే రాలా, వెలుగొండ ప్రాజెక్టుని ఊరకనే పూర్తి చేయలే. వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట అంత సులువుగా జరగనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్నాడు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశాడు. ఖాళీ ఇస్తరాకులు మనకు అప్పచెప్పినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే ప్రతిపక్షంలో మనం అందరం కూడా కార్యకర్తలకి, ప్రజలకి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చాం, హామీలు ఇచ్చాం. వీటన్నిటినీ ఒక్కొక్కటిగా మనము నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్న పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం, ఇప్పటి మార్కాపురం జిల్లా, ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 నియోజకవర్గాలు, వెలుగొండ ప్రాజెక్టు ఉన్నటువంటి 4 జిల్లాలు తీవ్రమైనటువంటి కరువు కాటకాలతో అలమటిస్తున్నటువంటి ప్రజానీకం, రైతులు. వర్షం పడితే తప్ప వ్యవసాయం చేసుకోలేనటువంటి పరిస్థితులు. 2000 అడుగులు బోరుతో రిగ్ చేస్తే తప్ప తాగేదానికి గుక్కెడు మంచినీళ్ళు రానటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో 30 సంవత్సరాల క్రితం 1996 మార్చి 5వ తారీఖున ప్రియతమ ముఖ్యమంత్రి, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన అమృత హస్తాలతోటి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి ఇప్పుడున్నటువంటి మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు, ఈ గ్రామాలు కరువు కాటకాలతో అల్లాడిపోతూ ఉన్నారు. భూగర్భ జలాలన్నీ కూడా అడుగుంటిపోయినటువంటి పరిస్థితులు. ఇక్కడ రైతులు వ్యవసాయం చేసుకోలేని పరిస్థితుల్లో రైతుల మీద ఆధారపడేటటువంటి సామాజిక వర్గాలన్నీ కూడా కడుపు చేత పట్టుకొని బతికేదానికి ఇతర రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ 30 సంవత్సరాల క్రితం ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరం, ప్రజాప్రతినిధులందరం ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకువెళ్ళాం. ఈ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తే కనీసం దానికి డెడ్ స్టోరేజ్ అన్న మన నీళ్లు కానీ పెట్టుకోగలిగితే భూగర్భ జలాలు పెరుగుతాయి, బోర్లలో నీళ్ళు వస్తాయి, తాగేదానికి ఇక్కడ మంచినీళ్ళు వస్తున్నాయని చెప్పేసి ఆ రోజుల్లో అందరం కూడా, ఆ రోజు నేను ఎంపీపీగా ఉన్నా, ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి నిర్ణయంలో ఈ జిల్లాలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తిని నేను. ఆ రోజు ఉన్నటువంటి మంత్రివర్యులు గొట్టిపాటి హనుమంతరావు గారు, నీటిపారుదల శాఖ మంత్రులు కోడెల శివప్రసాద్ గారు, వీళ్ళందరి యొక్క సారథ్యంలో, ఒకవైపు చప్పుడు వెంగయ్య గారు, వీళ్ళందరూ, ముక్కు కాసిరెడ్డి గారు, ఇలాంటి ఎమ్మెల్యేలందరం కూడా ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం చేయాలా, ఇది తప్ప ఈ ప్రాంతానికి నీటి వనరు లేదని చెప్పేసి అందరం కోరినప్పుడు ఆయన దానికి ఒప్పుకున్నారు. వచ్చి భూమి పూజ చేశారు, శంకుస్థాపన కార్యక్రమం చేశారు. చేసిన తర్వాత అంచెలంచెలుగా
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళందరూ కూడా ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. గత 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలందరినీ కూడా మోసం చేసి, రైతాంగం మొత్తాన్ని కూడా మోసం చేసి, కళ్ళబొల్లి మాటలు చెప్పి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది, జాతికి అంకితం చేసిపోయినానని పెద్ద స్తూపం కట్టినటువంటి పరిస్థితులు ఎన్నికల ముందు. 2019లో ఆ రోజు నిర్వాసితులందరూ కూడా మనం డబ్బులు ఇస్తామని చెప్పాం, 12.5 లక్షలు. అప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా మీరు డబ్బులు తీసుకోవద్దు, మన ప్రభుత్వం వస్తుంది, 18 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఒక్కొక్కరి కళ్ళబల్లి మాటలు చెప్తే పాపం అమాయకమైనటువంటి నిర్వాసితులందరూ కూడా సరే వాళ్ళ ప్రభుత్వం మీద వస్తుంది 18 లక్షలు ఇస్తారు కదని చెప్పేసి వెయిట్ చేస్తే ప్రభుత్వం ఏర్పడ్డాక కనీసం ఒక చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా ఈ ప్రాంత రైతుల్ని, నిర్వాసితులను మోసం చేసినట్టు పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. అనధికారంలో ఉన్నప్పుడు మన నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను నిర్వాసిత గ్రామాలందరినీ కూడా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకువెళ్ళా. నేను 3 గ్రామాలని, గుండంచర్ల, సుంకేతుల, కల్నోతుల వాళ్ళందరినీ కూడా. ఆ రోజు ఆయన అప్పుడే మాట ఇచ్చాడు, నేను రేపు మన ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది, ఖచ్చితంగా నిర్వాసితులందరికీ కూడా R&R ప్యాకేజ్ ఇచ్చి తీర్తానని చెప్పేసి, మీకు డబ్బులు ఇచ్చిన తర్వాతనే వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి నల్లమల సాగర్లోకి నీళ్లు వదులుతా అని చెప్పేసి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో, ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినప్పటికీ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ ఇవ్వలేనటువంటి R&R ప్యాకేజీ 906 కోట్ల రూపాయలు ఇచ్చి నిర్వాసితులు ఆదుకున్నటువంటి చరిత్ర మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పేసి ప్రజలందరికీ కూడా ఈ విషయాలు తెలియజెప్పాల్సిన బాధ్యత ఈ 2-3 రోజుల్లో మీ అందరి మీద ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా. కరువు ప్రాంతం, ఫ్లోరైడ్ బాధితులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, మనం తాగే నీరంతా కూడా ఫ్లోరిన్తో ఉంది. మనం ఆ నీటితో స్నానం చేస్తే జుట్టు ఊడిపోయేటటువంటి పరిస్థితులు, ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం తరతరాలుగా. రేపు 31వ తారీఖున మనం పడే బాధలన్నీ కూడా ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క దయ వల్ల తొలగిపోనున్నాయని చెప్పేసి ఈ యొక్క అవసరాన్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలకు, రైతులకు, మహిళలకు, యువకులకు చెప్పాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులుగా మనందరి మీద ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ, జనసేన, కూటమి నాయకులందరినీ కూడా మీ గ్రామాల్లో అందరూ కలిసికట్టుగా ఇంటింటికి వెళ్ళి ఆహ్వానాలు ఇచ్చి వారిని అందరిని కూడా పిలిచి 31వ తారీఖున ఎర్రగొండపాలెం నియోజక చరిత్రలో, ప్రకాశం జిల్లా చరిత్రలో కని విని ఎరుగునటువంటి భారీగా లక్షలాదిగా తరలి రాబోతున్నారు ప్రజలందరూ కూడా. మీరు కూడా మీ గ్రామాలలో ఆడ, మగ, యువతలు అందరూ కూడా తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సినటువంటి బాధ్యత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు మీద ఉంది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు బాధ్యత ఉంది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులకు అందరికి కూడా బాధ్యత ఉంది అని చెప్పేసి మీ అందరూ తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా. మేము పడ్డ కష్టం, ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి, డబ్బులు లేకపోయినప్పటికీ ఆయన ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేసి తీరాలా. ఈ ప్రాంత రైతులకు నేను మాటిచ్చాను, నా మీద విశ్వాసం, నమ్మకం ఉంది. ఇప్పుడున్నటువంటి మార్కాపురం జిల్లాలో ఒక ఎర్రగొండపాలెం తప్ప అన్ని నియోజకవర్గాల్లో రైతులు, మహిళలు, యువకులు, ప్రజలందరూ కూడా నాకు సహాయం చేసి 3 నియోజకవర్గాలు నా చేతిలో పెట్టారు. కాబట్టి వారు నా మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని నేను తగ్గించుకోకుండా
ఇంకా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, ఈ ప్రాంత అభివృద్ధికి ఎక్కువ నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని ఆయన దృఢ నిశ్చయంతో ఉన్నాడు. కాబట్టి వెలుగొండ ప్రాజెక్టు ఒక కళ. 3 దశాబ్దాలుగా మన ప్రాంతం అందరం ఎదురు చూస్తూ ఉన్నాం. 31వ తారీఖున స్వయంగా మన కల్లారా ఆ కృష్ణమ్మను మనం చూడబోతా ఉన్నాం. ఈ మధురమైన క్షణాలు, ఈ ఉద్వేగ భరితమైనటువంటి క్షణాల్ని అందరం కలిసికట్టుగా పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, దీని యొక్క ప్రాధాన్యతని, దీని యొక్క గొప్పతనాన్ని ప్రజలందరూ కూడా తెలియజేసి భారీగా తరలి వచ్చేటటువంటి కార్యక్రమంలో ఈ 3 రోజులు మీ అందరూ కూడా నిమగ్నమై రావాలని చెప్పేసి నేను మీ అందరికి చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కొంచెం ఈ మీటింగ్లో యాపి జనాలు